హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై SP2. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో ఇండియన్ సొసైటీలో భాగంగా యూనిట్ 2లో సామాజిక వివాదాలు అనే టాపిక్ చూద్దాము. ఈ సామాజిక వివాదాల టాపిక్లో సబ్ టాపిక్స్ చూడండి. సామాజిక మినహాయింపు, సామాజిక మినహాయింపు ఆర్ పెళ్ళి. ఇక సెకండ్ పార్ట్ చూడండి, కులతత్వం, కులతత్వం. నెక్స్ట్ మతతత్వం, అదేవిధంగా ప్రాంతీయవాదం, ప్రాంతీయవాదం. అదేవిధంగా చూడండి, మహిళలకు వ్యతిరేకంగా పెరుగుతున్న నేరాలు, హింస. ఇక నెక్స్ట్ చూడండి, బాలల దుర్వినియోగం. అదేవిధంగా యువతలో అశాంతి. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాల కార్మికులు. అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కొన్ని ప్రముఖమైన కేసులు, అదేవిధంగా సంస్కరణలు. చూడండి, యూనిట్ 2లో భాగంగా సామాజిక వివాదాలు. ఆ సామాజిక వివాదాలు అనే యూనిట్ 2 టాపిక్లో ఫస్ట్ వన్ వచ్చేసి సామాజిక మినహాయింపు లేదా వెలి. నెక్స్ట్ కులతత్వము, మతతత్వము, ప్రాంతీయవాదము, మహిళలకు వ్యతిరేకంగా పెరుగుతున్న నేరాలు, హింస. నెక్స్ట్ బాలల దుర్వినియోగము, యువతలో అశాంతి, బాల కార్మికులు. అదేవిధంగా ఈ సామాజిక వివాదాలలో కొన్ని కేసులు, సంస్కరణలు. ఇవి యూనిట్ 2లో భాగంగా సబ్ టాపిక్స్. ఇప్పుడు మనము ఈ వీడియోలో సామాజిక మినహాయింపు వెలి అనే టాపిక్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక చూడండి, యూనిట్ 2లో భాగంగా సామాజిక మినహాయింపు అనే ఫస్ట్ టాపిక్ చూద్దాము. సామాజిక మినహాయింపు అనే పదంను మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు అంటే రీన్ లెనోయిర్. సామాజిక మినహాయింపు అనే పదంను మొదటిగా ఉపయోగించిన వ్యక్తి, అర్థవంతంగా ఉపయోగించిన మొదటి వ్యక్తి ఎవరంటే రీన్ లెనోయిర్. ఈ రీన్ లెనోయిర్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తి. చూడండి, సామాజిక మినహాయింపు అనే పదంకు మొట్టమొదటిసారిగా అర్థవంతంగా ఈ సామాజిక మినహాయింపును వివరించినది ఎవరంటే రీన్ లెనోయిర్. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన సామాజిక మినహాయింపు అనే పదంను ఏ సంవత్సరంలో ఉపయోగించడం జరిగిందంటే చూడండి, 1974 సంవత్సరంలో ఈ సామాజిక మినహాయింపు అనే పదంను వాడటం జరిగింది. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్. సామాజిక మినహాయింపు అనే పదంను మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే రీన్ లెనోయిర్. ఏ సంవత్సరంలో అంటే 1474 సంవత్సరంలో. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తి. చూడండి, ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ. చూడండి, ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనలేని స్థితిని చూడండి, స్థితిని సామాజిక మినహాయింపు అంటారు. ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ,
అదేవిధంగా సాంస్కృతిక కలాపాలలో పాల్గొనలేని స్థితిని అందుకు దారితీసే చూడండి అందుకు దారితీసే పరిస్థితులను చేసి సామాజిక మినహాయింపు అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలలో రాజకీయ లేదా సాంస్కృతిక చూడండి ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలు మరియు సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గొనలేని స్థితిని మరియు దానికి దారితీసే పరిస్థితులను సామాజిక మినహాయింపు అని అంటారు. సమాజంలో చూడండి సమాజంలో వ్యక్తులు అదేవిధంగా వ్యక్తులు మరియు వర్గాల మధ్య సమానత్వం కనిపించదు. సమానత్వము అనేది కనిపించదు. ఈ చూడండి సమాజంలో వ్యక్తులు మరియు వర్గాల మధ్య సమానత్వం అనేది కనిపించదు. సమాజ పరిణామ క్రమంలో ఏర్పడిన సాంఘిక నిర్మితుల వల్ల ఈ అసమానతలు అనేటివి ఏర్పడడం జరిగింది. దీనివలన వ్యక్తులు వర్గాలు వెలికి గురి కావడం జరిగింది. చూడండి సమాజంలోని వ్యక్తులు వర్గాలు సమానత్వం కనిపించదు. సమాజంలోని వ్యక్తులు మరియు వర్గాల మధ్య సమానత్వం కనిపించదు. ఈ విధంగా సమాజ పరిణామ క్రమంలో ఏర్పడిన అనేక సాంఘిక నిర్మితుల వల్ల ఈ అసమానతలు రూపుదిద్దుకున్నాయి. దీనివలన వ్యక్తులు మరియు వర్గాలు అనేటివి వెలికి గురి కావాల్సి వచ్చింది. చూడండి అదేవిధంగా సామాజిక వెలికి కారణాలు ఒకటి సంపద ధనవంతులు పేదవారు. సంపద అనేది కొద్ది మంది చేతిలోనే ఉంటుంది. వారు ధనవంతులుగాను సంపద లేని వారు పేదవారిగాను ఉండటం జరుగుతుంది. అదేవిధంగా అవకాశాలు ఈ అవకాశాల వలన సామాజిక వెలికి ఎలా కారణమవుతుందంటే చూడండి సామాజిక వెలి కారణం ఎలా అవుతుందంటే విద్య ఉద్యోగము నైపుణ్యం అనేటివి కొద్ది మంది చేతులలోనే ఉంటుంది. కావున సామాజికంగా విద్య ఉద్యోగం నైపుణ్యంలో వెలికి కారణం అవుతుంది. అదేవిధంగా సామాజిక అంతస్తు కూడా సామాజిక వెలికి కారణం అవుతుంది. సామాజిక వెలికి కారణాలు చూడండి సంపద అదేవిధంగా అవకాశాలు సామాజిక అంతస్తు. ఈ అవకాశాలలోనే రాజకీయ అవకాశాలు కూడా కొద్ది మంది చేతిలోనే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి యూరోపియన్ యూనియన్ వచ్చేసి 2010 సంవత్సరాన్ని యూరోపియన్ యూనియన్ 2010 సంవత్సరాన్ని దారిద్ర్యాన్ని చూడండి 2010 సంవత్సరాన్ని దారిద్ర్యాన్ని ఎదుర్కొనే సామాజిక మినహాయింపు సంవత్సరంగా ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ వచ్చేసి 2010 సంవత్సరాన్ని దారిద్ర్యాన్ని ఎదుర్కొనే సామాజిక మినహాయింపు సంవత్సరంగా పేర్కొనడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ యూనియన్ ఏ సంవత్సరాన్ని అంటే 2010 సంవత్సరాన్ని సామాజిక మినహాయింపుని ఎదుర్కొనే సంవత్సరంగా 2010 సంవత్సరాన్ని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు చెప్పుకునే అంశం చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. భారతీయ సమాజంలో చూడండి భారత సమాజంలో సామాజిక అసమానతలకు
సామాజిక అసమానతలకు ప్రధాన కారణం ఏది అంటే కుల వ్యవస్థ. కుల వ్యవస్థ. చూడండి, భారతీయ సమాజంలో సామాజిక అసమానతలకు ప్రధాన కారణం ఏదంటే కుల వ్యవస్థ. ఇది ఈసారి అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. భారతీయ సమాజంలో సామాజిక అసమానతలకు ప్రధాన కారణం ఏది అంటే కుల వ్యవస్థ. కుల వ్యవస్థ అనేది సామాజిక అసమానతలకు ప్రధాన కారణం అవుతుంది భారతదేశంలో. చూడండి, రూసో సామాజిక అసమానతలను రెండు రకాలుగా వర్గీకరించాడు. సామాజిక అసమానతలను రెండు రకాలుగా వర్గీకరించారు. ఎవరు అంటే రూసో. ఇది ఒకసారి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రూసో సామాజిక అసమానతలను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి ఏదంటే ప్రకృతి సిద్ధమైన అసమానతలు. అదేవిధంగా రెండోది ఏదంటే కృత్రిమ అసమానతలు. రూసో సామాజిక అసమానతలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ప్రకృతి సిద్ధమైన అసమానతలు, రెండు వచ్చేసి కృత్రిమ అసమానతలు. చూడండి, ప్రకృతి సిద్ధమైన అసమానతలు ఏంటంటే వర్ణము అంటే రంగు, శరీరం యొక్క రంగు. ఈ శరీరం యొక్క రంగు అంటే నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు. ప్రకృతి సిద్ధమైన అసమానతలలో వర్ణం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఇందులో నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు. అదేవిధంగా లింగం పరంగా కూడా, లింగం అంటే చూడండి పురుషులు, మహిళలు. ప్రకృతి సిద్ధమైన అసమానతలు ఏదంటే వర్ణము, లింగము. ఈ వర్ణంలో ఏదంటే నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు. లింగంలో అంటే పురుషులు, మహిళలు. ఇవి అనేటివి ప్రకృతి సిద్ధమైన అసమానతలు. అదేవిధంగా చూడండి కృత్రిమ అసమానతలు. కృత్రిమంగా మానవుడు ఏర్పరచుకున్న అసమానతలను రూసో ఏ విధంగా వర్గీకరించాడంటే చూడండి, మతము, కులము, అదేవిధంగా లింగము, ప్రాంతీయ అసమానతలు. ఈ విధంగా రూసో సామాజిక అసమానతలను రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి ప్రకృతి సిద్ధమైన అసమానతలు, రెండు వచ్చేసి కృత్రిమ అసమానతలు. ప్రకృతి సిద్ధమైన అసమానతలలో ఒకటి వర్ణము, శరీరం యొక్క రంగును బట్టి, అదేవిధంగా లింగం పరంగా వర్గీకరించడం జరిగింది. అదే కృత్రిమ అసమానతలు చూడండి, మతము, కులము, లింగము, ప్రాంతీయ అసమానతలు అనే విధంగా రూసో ఉడంబడికను చేయడం జరిగింది. చూడండి, మతం అంటే మా మతం గొప్పది, హిందూ, ముస్లిం, క్రిస్టియన్. ఈ విధంగా ఎవరికి వారు మా మతం గొప్పదంటే మా మతం గొప్పది అనే అసమానతలకు దారితీయడం జరుగుతుంది. అదేవిధంగా కులం, లింగం, మహిళలు, పురుషులు. అదేవిధంగా ప్రాంతీయ పరంగా, భారతదేశంలో ప్రాంతీయ పరంగా చూడండి, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్. ఈ విధంగా ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. శరీరం రంగును బట్టి వివక్షత చూపడాన్ని చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈసారి అడిగేదానికి చాలా ఆస్కారం ఉంది. శరీర రంగును బట్టి వివక్షత చూపడాన్ని అపార్థిడ్ అంటారు. అపార్థిడ్ అంటారు. శరీర రంగును బట్టి వివక్షత చూపడాన్ని అపార్థిడ్ అని అంటారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. చూడండి, అపార్థిడ్ అనగా శరీర రంగును బట్టి వివక్షత చూపడాన్ని అపార్థిడ్ అని అంటారు. ఇక నెక్స్ట్ చూడండి, అమర్త్య సేన్.
ఆమర్త్యసేన్ సామాజిక మినహాయింపును 2 రకాలుగా వర్గీకరించారు. అదే చూడండి, రూసో సామాజిక ఒడంబడికను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 2 రకాలుగా. ఆమర్త్యసేన్ కూడా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి శాశ్వత సామాజిక మినహాయింపు, 2 పాక్షిక మినహాయింపు. ఆమర్త్యసేన్ సామాజిక మినహాయింపును ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే 2 రకాలు. ఒకటి శాశ్వత సామాజిక మినహాయింపు, 2 పాక్షిక సామాజిక మినహాయింపు. చూడండి, శాశ్వత సామాజిక మినహాయింపు అంటే చూడండి, హక్కులు రక్షణ పొందలేని స్థితిని శాశ్వత సామాజిక మినహాయింపు అంటారు. హక్కులను మరియు రక్షణను పూర్తిగా పొందలేని స్థితిని శాశ్వత సామాజిక మినహాయింపు అంటారు. అదేవిధంగా రెండోది చూడండి, పాక్షిక సామాజిక మినహాయింపు అంటే చూడండి, వెలికి గురైన వర్గాలకు హక్కులు రక్షణ భాగస్వామ్యం కల్పించినట్లయితే దానిని పాక్షిక సామాజిక మినహాయింపు అంటారు. చూడండి, శాశ్వత సామాజిక మినహాయింపు అంటే హక్కులు రక్షణ పొందలేని స్థితిని శాశ్వత సామాజిక మినహాయింపు అని అంటారు. అదేవిధంగా పాక్షిక సామాజిక మినహాయింపు అంటే చూడండి, వెలికి గురైన వర్గాలకు హక్కులు రక్షణ భాగస్వామ్యం కల్పించినట్లయితే దానిని పాక్షిక సామాజిక మినహాయింపు అని అంటారు అని వివరించినది ఎవరు అంటే ఆమర్త్యసేన్. సామాజిక మినహాయింపును ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 2 రకాలు. అవి ఒకటి శాశ్వత సామాజిక మినహాయింపు, రెండోది వచ్చేసి పాక్షిక సామాజిక మినహాయింపు. అదేవిధంగా రూసో సామాజిక అసమానతలను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే ఆయన కూడా 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి ప్రకృతి సిద్ధమైన అసమానతలు, 2 కృత్రిమ అసమానతలుగా రూసో వర్గీకరించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూడండి, మనుధర్మ శాస్త్రంలో సామాజిక మినహాయింపులు ఎన్ని రకాలుగా పేర్కొనడం జరిగిందంటే 18 పాదాలుగా పేర్కొనడం జరిగింది. మనుధర్మ శాస్త్రంలో 18 పాదాల మినహాయింపులు పేర్కొనడం జరిగింది. అవి ఒకటి చూడండి, అప్పులు చెల్లించని వారు, 2 యజమానికి తెలియకుండా స్థలం అమ్మడము, 3 భాగస్వామ్యము, 4 హింస, 5 పనివారు యజమానులు, అదేవిధంగా ఒప్పందాల ఉల్లంఘన, దూషించడము, జీతాలు ఇవ్వకపోవడము, ఆస్తి తగాదాలు, అదేవిధంగా పందాలు, మోసము, బహుమతులు మోసాలు, లైంగిక హింస, జూదము, కుట్టుకోవడము, భార్యాభర్తల తగాదాలు, భూ సరిహద్దు తగాదాలు, అమ్మకాల నిలిపివేత. ఈ విధంగా మనుధర్మ శాస్త్రంలో 18 పాదాల మినహాయింపులు పేర్కొనడం జరిగింది. చూడండి, మనుధర్మ శాస్త్రంలో 18 పాదాల మినహాయింపులు పేర్కొనడం జరిగింది. ఒకటి అప్పులు చెల్లించిన వారు, 2 యజమాని తెలియకుండా స్థలం అమ్మడము, 3 భాగస్వామ్యము, 4 హింస, 5 పనివారు యజమానులు, 6 ఒప్పందాల ఉల్లంఘన, 7 దూషించడము, 8 జీతాలు ఇవ్వకపోవడము, 9 ఆస్తి తగాదాలు, 10 వచ్చేసి పందాలు, 11 మోసము, 12 బహుమతులతో కూడిన మోసము, 13 లైంగిక హింస, 14 వచ్చేసి జూదము, 15 వచ్చేసి కుట్టుకోవడము, 16 వచ్చేసి భార్యాభర్తల తగాదాలు, 17 వచ్చేసి సరిహద్దు తగాదాలు, నెక్స్ట్ వచ్చేసి అమ్మకాల నిలిపివేత. మొత్తం చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మొత్తం మనుధర్మ శాస్త్రంలో 18 పాదాల మినహాయింపులు పేర్కొనడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుధర్మ శాస్త్రంలో ఎన్ని పాదాల మినహాయింపులు కలవు అంటే 18 పాదాల మినహాయింపులు కలవు. భారతదేశంలో చూడండి, భారతదేశం సామాజిక వేలి కారణాలు. భారతదేశంలో సామాజిక వెలికి కారణాలు చూడండి, మతము, కులము, అదేవిధంగా లింగము, ప్రాంతీయ భేదము, అదేవిధంగా వైకల్యము, నెక్స్ట్ వచ్చేసి వృద్ధాప్యము.
చూడండి, భారతదేశంలో సామాజిక వెలికి ప్రధాన కారణాలు ఏంటంటే మతము, కులము, లింగము, ప్రాంతీయ భేదము, వైకల్యము, వృద్ధాప్యము. ఈ విధంగా భారతదేశంలో సామాజిక వెలికి కారణాలు ఉంది. మతము అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము, హిందూ, ముస్లిం, క్రైస్తవం. ఈ విధంగా మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని సామాజిక వెలికి ప్రధాన కారణం అవుతుంది. అదేవిధంగా కులం అనేది హిందూ వ్యవస్థలో ప్రధానంగా కలదు. అదేవిధంగా లింగం అనేది చూడండి, పురుషుడు, మహిళలు. అదేవిధంగా ప్రాంతీయ భేదము, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్. ఈ విధంగా ప్రాంతీయ భేదం కలదు. వైకల్యము, వృద్ధాప్యంలో ఉన్నవారు, వయసులో ఉన్నవారు ఏ విధమైన ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా వైకల్యం ఉన్నవారిని కూడా అదేవిధంగా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా కులం అంటే చూడండి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ విధంగా ఈ సామాజిక మినహాయింపుకు కారణమవుతుంది కుల వ్యవస్థ. 4 రకాలు ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. భారతదేశంలో సామాజిక వెలికి కారణాలు చూడండి, మతము, కులము, లింగము, ప్రాంతీయ భేదము, వైకల్యము, వృద్ధాప్యము. ఇక నెక్స్ట్ చూడండి, టీకే ఉమెన్ ప్రొఫెసర్ టీకే ఉమెన్ సోషల్ ఇన్క్లూజన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా డైమెన్షన్ అప్రోచెస్ అనే గ్రంథంలో చూడండి, సోషల్ ఇన్క్లూజన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా డైమెన్షన్ అప్రోచెస్ అనే పుస్తకంలో 9 రకాల బహిష్కరించబడ్డ వర్గాలు ఉంటారని అభిప్రాయపడడం జరిగింది. టీకే ఉమెన్ సోషల్ ఇన్క్లూజన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా డైమెన్షన్ అప్రోచెస్ అనే పుస్తకంలో 9 రకాల సామాజికంగా లేదా రాజకీయంగా, ఆర్థికంగా బహిష్కరించబడ్డ ప్రజలు 9 వర్గాలుగా ఉంటారని అభిప్రాయపడడం జరిగింది. టీకే ఉమెన్ ఎన్ని రకాలుగా ఈ ప్రజలు ఉండడం జరిగిందంటే 9 రకాలుగా ఉండడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఆ 9 రకాలు ఏంటంటో చూద్దాం. చూడండి, 1 దళితులు, అదేవిధంగా 2 వచ్చేసి ఆదివాసీలు, ఇక 3 వచ్చేసి భాషపరంగా, 4 వచ్చేసి మతపరంగా, 5 వచ్చేసి స్త్రీలు, 6 వచ్చేసి శరణార్థులు, 7 వచ్చేసి వైకల్యం, అదేవిధంగా 8 వచ్చేసి సాంస్కృతిక అల్పసంఖ్యాకులు, అదేవిధంగా 9వ వచ్చేసి ఇతర వెనుకబడిన తరగతులు అని 9 రకాలుగా వర్గీకరించడం జరిగింది. చూడండి, టీకే ఉమెన్ సోషల్ ఇన్క్లూజన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా డైమెన్షన్ అప్రోచెస్ పుస్తకంలో 9 రకాలుగా వెనుకబడ్డ వారిని గుర్తించడం జరిగింది. అందులో 1 దళితులు, ఆదివాసీలు, భాషపరంగా వెనుకబడిన వారు, మతపరంగా, అదేవిధంగా స్త్రీలు, శరణార్థులు, వైకల్యం కలవారు, సాంస్కృతిక అల్పసంఖ్యాకులు, ఇతర వెనుకబడిన తరగతులుగా ఇలా 9 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఎవరంటే టీకే ఉమెన్. ఇక నెక్స్ట్ చూడండి, సామాజిక మినహాయింపు నష్టాలు. సామాజిక మినహాయింపు వల్ల కలిగే నష్టాలు చూడండి. సామాజిక మినహాయింపు వలన విలువైన మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాము. చూడండి, సామాజిక మినహాయింపు వల్ల విలువైన మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాము. అదేవిధంగా సామాజిక మినహాయింపు వల్ల వ్యక్తులు అసంతృప్తికి గురై ఉద్యమాలు, తిరుగుబాట్లు,
విప్లవాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఒక ఎగ్జాంపుల్ ఏపీ, తెలంగాణ. వీరు ప్రాంతీయ పరంగా సామాజిక మినహాయింపుకు గురయ్యి ఏపీ నుంచి తెలంగాణ విడిపోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో చాలా ప్రాంతాలలో ఈ విధంగా తిరుగుబాట్లు అనేవి జరగడం జరుగుతుంది. అదే చూడండి ఖలిస్తాన్ అనేది ఏర్పాటువాదంగా ఏర్పడడం జరిగింది. సామాజిక మినహాయింపు నష్టాలు చూడండి, ఉద్యమాలు, తిరుగుబాట్లు, విప్లవాలు రావడం జరుగుతుంది. ఇక సామాజిక మినహాయింపుకు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాము. సామాజిక మినహాయింపు నుండి వచ్చే ప్రశ్నల ఆధారంగా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాము. అందులో మొదటిది చూడండి, అపార్థిడ్ అనగా ఏ రకమైన వివక్ష? అపార్థిడ్ అనగా ఏ రకమైన వివక్ష? ఆప్షన్ ఏ కుల వివక్ష, ఆప్షన్ బి మత వివక్ష, ఆప్షన్ సి వర్ణ వివక్ష, ఆప్షన్ డి ప్రాంతీయ వివక్ష. దీనికి ఆన్సర్ను మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అపార్థిడ్ అనగా ఏ రకమైన వివక్ష అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సాంఘిక బహిష్కరణ ఏది? ఈ క్రింది వాటిలో సాంఘిక బహిష్కరణ ఏది? దీనికి ఆన్సర్ చూడండి, పైవన్నీ, వివక్ష, అంటరానితనము, వెలి, ఇవన్నీ వచ్చేసి సాంఘిక బహిష్కరణకు ఉదాహరణలు. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ సరైన ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సోషల్ ఇన్క్లూజన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా డైమెన్షన్ అండ్ అప్రోచెస్ పుస్తక రచయిత ఎవరు? దీనికి ఆన్సర్ చూడండి, టీకే ఉమెన్. టీకే ఉమెన్ వచ్చేసి సోషల్ ఇన్క్లూజన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా డైమెన్షన్ అండ్ అప్రోచెస్ పుస్తక రచయిత. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సామాజిక మినహాయింపు అను పదంను మొదటిగా ఉపయోగించినది ఎవరు? సామాజిక మినహాయింపు అనే పదంను మొదటిగా ఉపయోగించినది ఎవరు? దీనికి ఆన్సర్ చూడండి, రేన్ లెనోయర్. సామాజిక మినహాయింపు అనే పదంను మొదటిగా ఉపయోగించినది వచ్చేసి లెనోయర్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియో ఏ విధంగా ఉందో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్.